బ్రేకింగ్ న్యూస్ కాపుల కోసం తాము ఏదైనా చేస్తామని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తన కులం బాగుంటేనే తాము బాగున్నట్లు అని బొత్స సత్యనారాయణ అన్నారు. అధికారం ఉంది కదా అని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని హెచ్చరించారు. నా కులం బాగుంటేనే నేను రాష్ట్రంలో బాగున్నట్లు. నా కులం వచ్చి ఇంకోటి అయితే ఇంకా అప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి నా కులం కావాలా? ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి నాకు వచ్చి కులానికి ఓటు వేయండి నేను అడుగుతావా? ఇప్పుడు కాదంటారా? కావాలని ఇంకోటి ఏంటంటే ఈ సభ పవన్ కళ్యాణ్ కోసం పెట్టిన సభ కాదు. మీ అందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, అందరూ మా కాపులు బాగుండాలి. కాపు కులంలో పెరిగాం కాబట్టే తమకు ఈ గౌరవం వచ్చిందన్నారు. తమ కులంతో పాటు ఇతర కులాల్ని గౌరవిస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో సాయి కృష్ణని చంపేసి ఆయన శవం కూడా కనిపించకుండా చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు నిన్న కాక మనం మాట్లాడుతున్నటువంటి కొంతమంది మాట్లాడిన దాంట్లో ఈ కుల జాతీయాలు లేకపోతే కులం అనేటువంటి ఈ రాష్ట్రంలో పోవాలనేటువంటి అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి వారికి వాళ్ళు విజ్ఞత. కానీ నా తరపు నుంచి అయితే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రం గతంలో కానీ ఇప్పుడు కానీ ఎమ్మెల్యే పదవులు ఇచ్చేటప్పుడు కులాన్ని చూసి ఉండలేదా? మరి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కులాన్ని చూసి ఉండలేదా? ఒక కమ్మ కార్పొరేషన్ అనేటువంటిది పెట్టారు, కాపు కార్పొరేషన్ అనేటువంటిది పెట్టారు, బీసీ కార్పొరేషన్ అనేటువంటిది పెడుతున్నారు, అనేక కార్పొరేషన్లు పెడుతున్నారు. మరి కులజాతి వదలాలంటే కార్పొరేషన్ ఎందుకు? అందరికీ పేదవాళ్ళందరికీ సాయం చేద్దాం అనేటువంటి విధంగా ఉండాలి కదా. ఇది కాదు. ఈ వాళ్ళకి అక్క లేకపోయినప్పటికీ మాకు ఈ సామాజిక వర్గం యొక్క బాధ్యతలో మేము చాలా వరకు ఇప్పటికే ఇవాళ ఏకగ్రీవంగా కూడా ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం, ఈ కులంలో పెరిగాం కాబట్టే ఈ గౌరవం. ఈరోజు మేము చేసే పదవులు ఉన్నాయంటే మమ్మ అది చూసే ఇచ్చింది. దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యాను. దాంతోపాటు సైమల్టేనియస్గా వాళ్ళని గౌరవించుకుంటాం. అంతేగాని ఇంకో కులానికి మేము ఇతరం కాదు, ఇంకో కులానికి మేమేం దేశం కాదు. వాళ్ళతో అన్నితంగా అందముల్లా పోయి మా కులం వాడికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే, అన్యాయం జరిగితే, కష్టం జరిగితే, తప్పు జరిగితే వారికి సై ఇవ్వాలని ఇవాళ మా పెద్దలందరూ ఇక్కడ కలిసాం. ఇవాళ తీర్మానించుకున్నాం. అదే తీర్మానాన్ని ఈ సభలో చూసాం మనం నిన్న. ఇంక ఇది కాదు, ఈ సభ తర్వాత రాష్ట్రంలో నలుమూలలా మీ అందరం కూడా పరిగణిద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా తిరుపతిలోనూ లేకపోతే విశాఖపట్నంలోనూ లేకపోతే ఇంకో ప్రాంతంలోనూ సభలు కూడా మళ్ళీ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. తర్వాత మా పెద్దలు మా ఇంకెవరైనా సరే మా దగ్గర కూడా అక్కడ కూడా ప్రతి జిల్లాకి వెళ్దామని